మొన్న నేను తిరుపతిలో ఉన్నప్పుడు టీటీడీ వ్యవహారాలను ఏ విధంగా ఇటు తెలుగుదేశం, అటు వైసీపీ కూడా తమ తమ రాజకీయ వైరుధ్యాల పరిష్కారానికి లేకపోతే వాటి మీద వివాదాలకు వాడుతున్నారు అన్న విషయాన్ని గురించి వివరంగా చర్చించాను. అక్కడ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడైన కందర మురళితో ఆ వీడియో కూడా ఉంది నా దీంట్లో. లడ్డు నెయ్యి కల్తీ గురించి చాలా దుమారం రేగింది. దాదాపు ఇప్పటికి 13 నెలల నుంచి ఆ విచారణ జరిగినట్టుగా ఉంది. దాని మీద నివేదిక ఎఫ్ఐఆర్ సిబిఐ అందించింది. సిబిఐ సిట్ నెల్లూరు న్యాయస్థానంలో ఇది ఏసీబీ కోర్టులో జరుగుతోంది. 600 పేజీల నివేదిక దాదాపుగా. దాదాపు 230 కోట్లు ఇందులో అవినీతి పాలైంది. 60 లక్షల లీటర్ల నెయ్యి సరఫరా చేశారు. ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు. అసలు పాలే లేకుండా పామాలిన్ తర్వాత ఇతర కొన్ని పదార్థాలు కలిపి నెయ్యి వాసన తెప్పించి దాన్ని వాడారు అన్నది సిబిఐ యొక్క ప్రధాన అభియోగం. గతంలో చెప్పుకున్న బోలేబాబా డైరీకి సంబంధించిన జైన్ సోదరులు ఇద్దరు, విపిల్ జైన్ ఇంకొక ఆయన ఉన్నారు. ఈ వీళ్ళతో సహా ఒక 30 మందికి పైన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. 2 విషయాలు ఆసక్తికరమైనది ఏమంటే, ఒకటి వైసీపీ కీలక నాయకులు లేదా రాజకీయంగా ప్రముఖులైన వాళ్ళు, చైర్మన్లుగా చేసిన వాళ్ళు, ఈవోలు అలాంటి వాళ్ళు ఎవరు ఇందులో లేరు ఈ ఎఫ్ఐఆర్లో. తర్వాత కలుపుతారేమో మనకు తెలియదు. కానీ రెండోది, జంతువుల కొవ్వు వాడారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడంతో ఈ వివాదము ఇదంతా మొదలైంది కదా. ఆ అంశం కూడా ఎఫ్ఐఆర్లో ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఇక కల్తీ నెయ్యి 5 ఏళ్ల పాటు సరఫరా అయింది, దానికోసం నిబంధనలు సడలించారు, ఇవన్నీ చెప్పారు అంతకుముందు కూడా. అయితే మొన్న మా ఇంటర్వ్యూలో వచ్చింది, దాదాపు అదే వ్యవస్థ కొనసాగుతున్నది. వచ్చిన తర్వాత కూడా పెద్ద తలకిందులైన ఏర్పాట్లు అక్కడ ఏమీ లేవు. కానీ ఇక్కడ సమస్య అంతా నెయ్యి, దాంట్లో జంతువుల కొవ్వు కలిపారు, మతపరమైనటువంటి ఉల్లంఘన, అపచారం జరిగిందనే ప్రచారం, వాదన వల్ల దీని మీద ఎక్కువ సంచలనం వచ్చింది. కల్తీ తప్పే, ఎప్పుడు కూడా కల్తీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నెయ్యి కల్తీ నివారించడానికి అక్కడ ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. దానికోసం అనేక సార్లు ట్యాంకర్లు పంపించేశారు. తెలుగుదేశం హయాంలో పంపించారు, వైసీపీలో పంపించారు. ఇప్పుడు కూడా అలా పంపించిన నేపథ్యంలోనే ఇదంతా బయటకు వచ్చింది కదా, తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా. అందువల్ల రాజకీయంగా ఒకరినొకరు చాలా బయట దాని మీదే రోజుల తరబడి చాలా ఉద్రిక్తంగా, వివాదగ్రస్తంగా చేసినప్పటికీ అంతిమంగా మటుకు ఆ వ్యాపారస్తులు, సరఫరాదారులు, కొంతమంది దళారులు, అలాగే సిబ్బంది కూడా ఉన్నారు. అయితే వైవి సుబ్బారెడ్డి గతంలో చైర్మన్గా ఉన్న ఆయన దగ్గర సహాయకుడిగా పనిచేసిన సన్నాపన్న అని ఆయన, అతను దీంట్లో వ్యవహరించాడు మధ్యలో అనే ఒక ఆరోపణ కూడా ఉంది. అదేం జరుగుతుందో మనకు తెలియదు. ఆయన నా దగ్గరే కాదు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళతో కూడా ఉన్నారు అని ఈయన ఆరోపించాడు సుబ్బారెడ్డి. నువ్వు చెప్తేనే పెట్టుకున్నాను, వాళ్ళు చెప్పారు. ఇదంతా భవిష్యత్తులో తేలాల్సిందే. ఇంకోటి ఏమంటే, ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళందరికీ దాదాపు బెయిల్ వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది. ఇక విచారణ ఎంతకాలం పడుతుంది అన్నది మనం చూడాల్సిందే. కానీ ఈ ఘటనలో 2-3 మనకు గుణపాఠాలు. ఒకటి, అక్కడ దాని స్వచ్ఛతను కాపాడడము, అలాగే జనం మంచి భావంతో వెళ్తారు కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలను కాపాడడము, కల్తీ జరగకుండా ఎటువంటిదైనా. ఎందుకంటే నేను మొన్న కూడా అన్నాను, వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న చోట అనేక రకాల శక్తులు ఉంటారు. పరకామణి ఉదంతం కూడా మనం చూసాం కదా. అందులో ఎవరు దాన్ని చంపేశారు తెలియదు కదా ఇప్పటికి కూడా. సరే, వీళ్ళే అని వాళ్ళు, వాళ్ళే అని వీళ్ళు తేలిగ్గా మాట్లాడవచ్చు. మనం అలా మాట్లాడకూడదు కదా. కనీసం పోలీసులో, న్యాయస్థానాల్లో అధికారికంగా ఏదైనా చెప్తే కదా. ఇప్పుడు అధికారికంగా చెప్పాల్సి వచ్చేసరికి ఇందులో ఆ నాయకుల పేర్లు లేవు, ఈ జంతువుల కొవ్వు ఉందన్నటువంటి మాట కూడా లేదు. ఈ మాట అన్నందుగా సుప్రీంకోర్టు కూడా గతంలో మందలించింది. కాబట్టి ఇక్కడ 2 విషయాలు తెలుసుకోవాలి.
ఈ నివేదిక రాగానే వైసీపీ సోషల్ మీడియా అంతా అబ్బా చూసారా వాళ్ళు అబద్ధాలు చెప్పారు, కొవ్వు ప్రసక్తి లేదు, ఇందులో కొవ్వు ప్రసక్తి లేదు అంతవరకు సరే, కానీ ఇంత కల్తీ ఎందుకు అనుమతించారు మీరు? ఇన్ని 100 కోట్లు మీ హయాంలో జరిగింది అంటున్నారు కదా, సాక్షాత్తు చాలా సన్నిహిత బంధువుల్ని అక్కడ చైర్మన్గా పెట్టారు కదా. కాబట్టి తప్పును ఆపలేకపోయారు, తనిఖీలో బయటికి వచ్చినా కానీ నివారించలేదు. అసలు నెయ్యి లేకుండా ఆ పాలే లేకుండా చాలా అందరి ఇష్టంగాను భక్తితోనూ తినేటటువంటి దాంట్లో ఇంత జరిగింది. కాబట్టి ఇద్దరు కూడా మళ్ళీ ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. పాలే లేని నెయ్యి సరఫరా చేశారు అని ఆ మీడియా, కొవ్వు కలిపారన్నదే లేదని ఈ మీడియా. ఇద్దరు మీడియాలు కూడా పాక్షికమే. నేను చెప్పేది జరిగిన తప్పును జరిగినట్టుగా గుర్తించి నివేదించి చర్య తీసుకోవటం ఒకటి, పాలనాపరంగా కానీ భక్తి సంబంధంగా ఆధ్యాత్మికంగా కానీ తగు కట్టుదిట్టాలు చేయటం రెండు. ప్రతిదీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు అని దేవుని కూడా వైసీపీ టీడీపీ లెక్కలతో అటు ఇటు విభజించడం వల్ల ఉపయోగం లేదు. పైగా దానికి మతం అనేది ఒకటి కూడా కలపటం వల్ల అనవసరంగా వివాదాలు పెంచుకోవడానికి, రాజకీయ లబ్ధేమో కలుగుతుంది అనుకోవడానికి ఉపయోగం జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. బహుశా నేను అనుకోవటం కేంద్రం పెద్దలు దీనికి సహకరించినట్టుగా లేరు. సో ఇది మధ్యలో ఇంకొక దిశలోకి వెళ్ళింది. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఈఓగా ఉన్న అనిల్ సింఘాల్ గారు అప్పుడు కూడా ఈఓగా ఉన్నారు చాలా కాలం. కాబట్టి ఆయనకి విషయాలన్నీ తెలుసు, ఆయన్నే విచారించలేదు ఇందులో. ఆయన కేంద్రం పెద్దలకు బాగా సన్నిహితులు, ఆయనకు చాలా విషయాలు తెలిసి ఉండాలి. అలా గతంలో చైర్మన్గా చేసి మళ్ళీ మొన్న ఎన్నికలకు ముందు చైర్మన్గా చేసిన భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా నేను విన్నాను, కానీ దాని వివరాలు నాకు తెలియదు అన్నారు. మొన్న మా ఇంటర్వ్యూలో మీరు ఒక విషయం చూస్తారు, తిరుపతిలో చాలా చేశారు, పార్టీలు మారాయి, చైర్మన్లు మారారు, కానీ రెండు విషయాల్లో మటుకు మార్పు లేదు. ఒకటి దళారీ వ్యవస్థ తిష్ట వేసి ఉంది ఏదైతే ఉందో, అలాగే హిందుత్వ సంస్థలు విహెచ్పికి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రెండు వ్యవస్థలు అలాగే కొనసాగుతున్నాయి. వైసీపీ టీడీపీ ఎవరు వచ్చినా కానీ ఈ విషయంలో మార్పు లేదు. రెండోది అంతకంతకు కూడా టీటీడీ పాలక మండలి అలాగే చైర్మన్ల నియామకం రాజకీయమయమైపోతుంది. రాజకీయమయమైపోయిన తర్వాత గతంలో చైర్మన్గా ఉంటే అది భక్తి ముక్తి, అదొక ప్రతిష్టాత్మకము, ఆధ్యాత్మికంగా సంతృప్తికరమని భావించేవాళ్ళు ఎక్కువ మంది. కానీ గత కొంతకాలం నుంచి అది మారింది. ఇప్పుడు బిఆర్ నాయుడు కూడా ఖర్చులు అవి తన ఖర్చులు తనే పెట్టుకుంటారు, ఇవన్నీ వ్యక్తిగతంగా అంటున్నా అని అందరూ చెప్తున్నారు ఆ విషయం. కానీ పాలనాపరమైన జోక్యాలు, అధికార యంత్రాంగంలో అవాంఛనీయమైన వాళ్ళు, మూడోది దళారులు, ఇలాంటి వాళ్ళ మీద అదుపు లేదు. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఒక ప్రక్షాళన, ఒక సమగ్రమైన న్యాయ విచారణ ఏదైనా జరిపి మొత్తాన్ని పట్టాలెక్కించాలి. ఒకసారి ఎన్టీఆర్ మిరాసీదారులు ఆ విషయాల్లో చర్యలు తీసుకోబట్టి కొత్త దశ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ దశ సమయం వచ్చినట్టుగా ఉంది. ఇదేదో మఠాలకు లేకపోతే హిందుత్వ సంస్థలకు అప్పగిస్తే మటుగా జరగదు. వాళ్ళు రాజకీయమే చేస్తారు, అక్కడ అది చేస్తున్నారు కూడా. ఇప్పుడు పరకామణిలో కూడా డబ్బులు తీసింది ఎవరు? ఒక జిఎం గారి మఠం, జిఆర్ కాదు జిఎం గారి మఠం తాలూకా ఆయనే కదా. మిగతా వాళ్ళు అవినీతి చేస్తారేమో, కాస్త కనిపెట్టి ఉండమని వాళ్ళను వాలంటీర్లుగా స్వచ్ఛందంగా పంపిస్తే వాళ్ళే దీనికి పాల్పడ్డారు, కానీ వాళ్ళు ఎవరిని తొలగించలేదే. కాబట్టి ఇప్పుడు లడ్డూ తేలింది, పరకామణి కూడా ఏం తేలుతుందో మనం చూద్దాం. ఇక ఈ వివాదంలో మేమేదో గొప్పగా తేలింది అని ఇద్దరు కూడా ఇందులో గొప్పగా సంతోషించాల్సిన విషయం ఏమీ లేదు. ప్రక్షాళన చేయడానికి ఏం చేయాలన్నది చూడాలి, జరిగిన పొరపాట్లు ఏంటి, అందులో తమ పాత్ర ఏంటి అనేది చూసుకోవాలి.